ప్రభుత్వ భూముల ఆక్రమణ, పార్కుల కబ్జాలపై హైడ్రా కొరడా జులిపించింది. వివిధ ప్రాంతాల్లో ప్రైవేట్ వ్యక్తుల ఆక్రమణలో ఉన్న భూములను విడిపించి ప్రత్యేకంగా ఫెన్సింగ్ వేశారు హైడ్రా అధికారులు. బంజారా హిల్స్ లో 5 ఎకరాలు, గాజుల రామారంలో దాదాపు 3 ఎకరాలు కబ్జాదారుల చెర నుంచి కాపాడారు హైడ్రా అధికారులు. కబ్జాదారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న హైడ్రా ఆక్రమణలపై ఉక్కుపాదం మోపింది. శుక్రవారం తెల్లవారుజామునే జేసీబీలకు పని చెప్పిన హైడ్రా ప్రభుత్వ భూములను కాపాడింది. బంజారా హిల్స్ రోడ్ నంబర్ 10లో 5 ఎకరాలు, గాజుల రామారం మహాదేవ్పూర్ పార్క్లో 5 ఎకరాలు, అబ్దుల్లాపూర్మెట్ మండలం తట్టి అన్నారం గ్రామంలో 680 గజాల్లో వెలసిన అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు తొలగించారు. ఏళ్ల తరబడి కబ్జారాయుళ్ల ఆధీనంలో ఉన్న ఈ భూములకు విముక్తి కల్పించారు. శుక్రవారం ఉదయమే భారీ బందోబస్తుతో 100 మంది సిబ్బందితో ఆయా ప్రాంతాలకు వెళ్లిన హైడ్రా ఆక్రమణలకు గురైన ప్రాంతాల్లో రేకులు, ఫెన్సింగ్లను తొలగించింది. బంజారా హిల్స్ రోడ్ నంబర్ 10లోని సర్వే నంబర్ 403లో ఉన్న 5 ఎకరాల ప్రభుత్వ భూమి ఏళ్ల తరబడి పార్థసారథి అనే వ్యక్తి ఆధీనంలో ఉందని హైడ్రా అధికారులు చెబుతున్నారు. రెవెన్యూ అధికారుల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన అనంతరం ఆ ప్రాంతంలోని తాత్కాలిక నిర్మాణాలు, ఫెన్సింగ్ ను కూల్చివేశారు. ఆ పక్కనే వాటర్ బోర్డుకు చెందిన ఎకరన్నర స్థలంలో ఆ వ్యక్తి కబ్జాలకు పాల్పడినట్లు హైడ్రా అధికారులు చెబుతున్నారు. స్వాధీనం చేసుకున్న భూమి మొత్తం విలువ 750 కోట్లు ఉంటుందని హైడ్రా ప్రకటించింది. మరోవైపు ఈ భూములను తాను చట్టప్రకారం కొనుగోలు చేశామని స్థల యజమానులు చెబుతున్నారు. తమ దగ్గర 1930 నుంచి సంబంధిత దస్తావేజులు ఉన్నాయని, తామే ఈ భూమికి అసలైన యజమానులమని వారు చెబుతున్నారు. హైడ్రా చేస్తున్న పనిని తాము స్వాగతిస్తున్నామని, అయితే తమ భూముల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకోవాలని వారు కోరుతున్నారు. 1930లో నిజాం గవర్నమెంట్ హాస్ అసైన్ దిస్ ల్యాండ్ టు మీర్ హసన్ అలీ ఖాన్ అండి. తర్వాత 1956లో మీర్ హసన్ అలీ ఖాన్ నుంచి సాయన్న తీసుకుంటాడు. 56 నుంచి 68 వరకు సాయన్న దగ్గర ఉంటుంది. సాయన్న 68లో నూకల రాఘవరావుకు 2.5 ఏకర్స్, మీర్ల నారాయణకు 2.5 ఏకర్స్ ఇస్తారండి. అక్కడి నుంచి మా పొజిషన్లోనే ఉంటుందని 1999లో మా క్లయింట్ తీసుకున్నాడు, పార్థసారథి గారు, విజయ్ భార్గవానని. వాళ్ళకి మేము ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి మేము అగ్రిమెంట్ చేసుకుంటున్నాం అండి. లీగల్ బ్యాటిల్ చేస్తున్నాము. హైకోర్టులో ఆర్గ్యుమెంట్స్ నడుస్తున్నాయి. హైకోర్టులో ఆర్గ్యుమెంట్స్ నడుస్తుండగా ఈ విధంగా వచ్చి డిస్టర్బ్ చేయటము, దిస్ ఇస్ వెరీ ఇల్లిజిటిమేట్. మేము హైకోర్టును ఆశ్రయిస్తాం. మళ్ళీ కుత్బుల్లాపూర్ మండలం గాజుల రామారం గ్రామ పరిధిలోని మహదేవపురంలో పార్కులు, ఇతర స్థలాలను కబ్జాల నుంచి హైడ్రా కాపాడింది. దాదాపు 14,000 గజాల్లో ఉన్న ఆక్రమణలను హైడ్రా అధికారులు తొలగించారు. 2005లో ఏజీ ఆఫీస్ ఉద్యోగులు 13 ఎకరాల్లో లేఅవుట్ వేయగా అందులో పార్కులు, రహదారులు కలిపి 3 ఎకరాలు కబ్జాకు గురైనట్లు స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీంతో భూ రికార్డులను పరిశీలించిన హైడ్రా ఆ ల్యాండ్ కబ్జాకు గురైందని నిర్ధారించుకుని ఆక్రమణలను తొలగించింది. ఇక రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం తట్టి అన్నారం గ్రామంలోని శ్రీ లక్ష్మీ గణపతి కాలనీలో 680 గజాల పార్కును కూడా హైడ్రా అధికారులు కాపాడారు. కబ్జాదారుల ఆగడాలకు చెక్ చెప్పిన హైడ్రా 8 ఎకరాలను వారి నుంచి విడిపించింది. దసరా నవరాత్రుల సందర్భంగా కొంత స్లోగా వర్క్ చేసిన హైడ్రా ఇప్పుడు కూల్చివేతల విషయంలో వేగం పెంచింది.